ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. త్రయంబక జ్యోతిర్లింగ ప్రాదుర్భావానికి ముందు ఏం జరిగింది? ఈ త్రయంబక జ్యోతిర్లింగం అనేటువంటిది మనకి మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది, గోదావరి తీరాన ఉంది. గోదావరి ఇక్కడే పుట్టింది అని చెప్తారు. అందుకని ఈ జ్యోతిర్లింగ ప్రాదుర్భావానికి ముందు జరిగినటువంటి కథ మనం తెలుసుకోవాలి. ఈ గోదావరి నది ఇక్కడ ఎందుకు పుట్టింది, ఏ సందర్భంలో పుట్టింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే గోదావరి అత్యంత పవిత్రమైనటువంటి నది. మనం రోజు కూడా పూజ చేసేప్పుడు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజ చేసినా కలశంలోకి గంగే చ యమునా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి ఈ సప్త నదుల్ని మనం ఆవాహన చేస్తాం. అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి నది ఈ గోదావరి. అయితే ఈ గోదావరి ఇక్కడ ఎందుకు పుట్టింది, ఈ నదికి గోదావరి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కథ మనకి పురాణంలో కనిపిస్తోంది. పూర్వం ఒకసారి కరువు కాటకాలు వచ్చాయిట. నీళ్లు లేవు, వర్షాలు లేవు. ఎక్కడ చూసినా కూడా పశువులకి, పక్షులకి, మనుషులకి కూడా బ్రతకడం దుర్భరం అయిపోయిందిట. ఎన్నో జంతువులు చచ్చిపోయేట, పక్షులు చచ్చిపోయేట, మనుషులు కూడా చాలా దీన స్థితికి దిగజారిపోయారట. అలాంటి సందర్భంలో గౌతమ మహర్షి వరుణ దేవుడి గురించి తపస్సు చేశాట. తపస్సు చేసిన తర్వాత ఆయనని కరుణించి అక్కడ ఒక తటాకం తవ్వించి దానిలో ఒక దివ్య జలాన్ని ప్రసాదించాట వరుణ దేవుడు. అయితే ఈ గౌతమ మహర్షి ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతో మందికి తన దగ్గర ఆశ్రయాన్ని ఇచ్చట. ఆశ్రయాన్ని ఇచ్చి ఏం చేసేవాడు, ఆయన తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఉదయం ఆయన నిత్యకృత్యాలు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం తపస్సుకు వెళ్లే ముందు అక్కడ ఆ దివ్య జలాలతో ఆయన బీజాలు అంటే పంటని వేసేవాడు అనమాట. అంటే మనం విత్తనాల్ని అలుకుతామంటాం కదా, అలా చేసేవాడు. ఆయన మధ్యాహ్నికం ముగించుకొని వచ్చేసరికి ఆ పంట వచ్చేసేదట. దాన్ని దంచి ఆ ధాన్యంతోని ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేవాళ్ళుట. అలాంటి దివ్య శక్తి కలిగినటువంటి దివ్యజలం ఆయన దగ్గర ఉండేది, తపశక్తి ఆయన దగ్గర ఉండేది. అయితే ఆయన దగ్గర చేరిన వాళ్ళందరూ కూడా ఇది చూసి చాలా కుశ్చితపు బుద్ధితో ఇది ఎలా అయినా కూడా అపహరించాలి, ఇక్కడి నుంచి ఈయనను తరిమేయాలి అనేటువంటి ఆలోచన చేశారట. అది చూడలేకపోయారు, ఓర్వలేకపోయారు. ఆయన తపశ్శక్తిని చూసి, ఆ దివ్య జలాలను చూసి వాళ్ళు ఓర్వలేకపోయారనమాట. అయితే వాళ్ళంతా కలిసి ఒక సమాలోచన చేసి గణపతిని గురించి ప్రార్థన చేశారట. ఈ కథ మనకి శివపురాణంలో కనిపిస్తోంది. అయితే గణపతిని ప్రార్థన చేసి అందరూ కూడా గణపతిని గురించి తపస్సు చేసి ఆయనని ప్రత్యక్షం చేసుకున్నారు. మీకేం కావాలో కోరుకోండి అని చెప్పేసి గణపతి వాళ్ళందరినీ అడిగట. అడిగినప్పుడు ఈ గౌతమ మహర్షిని ఇక్కడి నుంచి తరిమేయాలి, అందుకు మాకు ఉపాయం చెప్పమన్నట్ట. ఎవరైనా తపస్సు చేసినప్పుడు వారి క్షేమాన్ని కోరుకోవాలి, కానీ మరొకరికి హాని కలగాలి చెప్పేసి కోరుకోకూడదు. అందులో గౌతముడు మీకందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు, సత్పురుషుడు, మహర్షి. ఆయనని ఇక్కడి నుంచి తరిమేయాలనటం మాత్రం మీకు సబమైనటువంటి కారణం కాదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి ఎన్నో విధాల వాళ్ళకి నచ్చ చెప్తారు. లేదు, మేము తపస్సు చేసినందుకు, మేము నిన్ను ప్రార్థించినందుకు ప్రత్యక్షం అయ్యావు కాబట్టి మా కోరికను నువ్వు నెరవేర్చాలి అనేటువంటి కోరికను వాళ్ళు గట్టిగా పట్టుపట్టి అడుగుతారు మహాగణపతిని. ఏదైనా కూడా భగవత్ సంకల్పం ఏ విధంగా ఉందో, విధిరాత ఏ విధంగా ఉందో, కార్యకారణాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా జరుగుతుంది. అందుకని ఈశ్వరాజ్ఞ ఏ విధంగా ఉందో చూద్దాం అనుకుని సరే అదే విధంగా చేద్దామని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదించి అంతర్ధానం ఉందాడు మహాగణపతి. అప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒక మాయ ఆవును తయారు చేసి ఆయన పంట పొలంలో వదిలేస్తారు. అయితే ఆయన తపస్సు చేసుకుని మధ్యాహ్నం ఇంటికి వస్తున్నప్పుడు మరి ఆ పంట నాశనం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టడం చేయలేడు. అందుకని ఒక దర్భను తీసుకుని మంత్రించి దాన్ని తరిమేయడానికి దాని మీద విసిరేస్తాడు. కేవలం దర్భ తాకగానే ఆ ఆవు అక్కడ చనిపోతుంది. చనిపోగానే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి, ఋషులు, బ్రాహ్మలు, అక్కడ ఉన్న అందరూ వచ్చి, నువ్వు గోహత్య చేశావు, అందుకని చెప్పేసి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే ఓ గోహత్య చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణుల మధ్యలో, ఋషుల మధ్యలో, తపస్సుల మధ్యలో ఉండటానికి వీల్లేదు. నీకు గోహత్య పాతకం అంటుకుంది, నీ ముఖం చూస్తేనే అందరికీ పాపం తగులుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారు.
ఇదేమి విధి లీల, నేను గోహత్య చేయాలని అనుకోలేదు, కేవలం దాన్ని తెరవేయడానికి మాత్రమే ఒక దర్భను విసిరాను, నాకు ఎలాంటి కుస్సితకు బుద్ధి లేదు, గోహత్య నేనెందుకు చేస్తాను అంటారు. ఏది ఏం చేసినా నువ్వు గోహత్య చేశావు, నువ్వు దర్భను విసిరినా కూడా అది చనిపోయింది కాబట్టి నీకు గోహత్య పాతకం అంటుకుంది, అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటారు. సరే వెళ్ళిపోతాను, కానీ నాకు ఈ గోహత్య పాతకం పోవడానికి ఉన్నటువంటి మార్గాన్ని కూడా మీరే చెప్పండి అని చెప్పేసి గౌతమ మహర్షి వాళ్ళనందరినీ అడుగుతాడు. అడిగినప్పుడు ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మగిరికి నువ్వు 108 ప్రదక్షిణలు చేయాలి నీ భార్యతో సమంగా. అంటే అహల్య నీ భార్య సతీ సమేతంగా నువ్వు ఈ గిరి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత నువ్వు ఇక్కడ హోమం చేయాలి, యజ్ఞం చేయాలి. ఆ తర్వాత 1,000 లింగార్చన అంటే పార్థివ లింగాల్ని 1,000 పేర్చి శివుడికి అభిషేకం చేసి శివుడి గురించి నువ్వు తపస్సు చేయాలి. ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన జటాజుటం నుంచి వచ్చినటువంటి గంగ ఈ ప్రదేశాన్ని తడిపి అందులో నువ్వు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ గోహత్య పాతకం నీకు పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అప్పుడు గౌతముడు చేసేదేది లేక అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడనమాట. ఈ విషయాలన్నీ కూడా ఈ జ్యోతిర్లింగ ప్రాదుర్భావానికి ముందుగా జరిగాయి అని చెప్పేసి మనకి శివపురాణంలో కనిపిస్తోంది. గౌతమ మహర్షికి గోహత్య పాతకం ఎలా పోయింది, ఇక్కడ గోహత్య చేశారని చెప్పేసి ఆ మాయా గోవు చనిపోయిన తర్వాత ఋషులంతా కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణంతా కూడా అక్కడి నుంచి గౌతమ మహర్షిని తరిమేశారు. ఆయన అక్కడి నుంచి భార్య అయినటువంటి అహల్యతో సహా బయటికి వచ్చి బ్రహ్మగిరికి 108 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత శివుడి గురించి తపస్సు చేసి అక్కడ పార్థివ లింగాలతో, అంటే పార్థివ లింగం అంటే మట్టితో చేసినటువంటి 1,000 లింగాల్ని పేర్చి ఆయన శివుడికి అభిషేకించి శివుడి గురించి ప్రార్థించగాని పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై గౌతమ మహర్షిని చూసి ఆప్యాయంగా అనుగ్రహంగా ఆయన్ని చూసి ఆయన్ని ఆశీర్వదించి నీ తపస్సుకు మెచ్చాను, నీకేం కావాలి అని అంటాడు. ఈశ్వర, నీకు తెలియందేముంది, మాయా గోవు చనిపోయింది, నాకు గోహత్య పాతకం చుట్టుకుంది, అందుకని నీ జటాజుటం నుంచి వచ్చేటువంటి గంగను వదిలితే నాకు ఆ గోహత్య పాతకం పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అప్పుడు ఈశ్వరుడు కరుణతో చూసి చిరునవ్వు నవ్వి తన జటాజుటం నుంచి గంగను వదిలేస్తాడు. నీకసలు గోహత్య పాతకమే అంటుకోలేదు, ఇక్కడ దుర్బుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు ఋషులంతా కూడా నీ మీద మాయా పన్నాదం చేసి మాయా గోవును సృష్టించారు తప్ప అది నిజమైన గోవు కాదు, నువ్వు గోవును చంపను లేదు, అది మాయా గోవు కాబట్టి ఈ దర్భదాకానే పడిపోయింది, కాబట్టి గోహత్య పాతకం నీకు కాదు, నీ మీద మాయా నాటకం చేసినటువంటి ఆ ఋషులకి బ్రాహ్మలందరికీ కూడా ఈ గోహత్య పాతకం అంటుకుంది, కానీ నీకసలు గోహత్య పాతకమే రాలేదు. అయినా కూడా నిన్ను పునీతుణ్ణి చేయడానికి నీ తపస్సుకు మెచ్చి ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు అక్కడ నువ్వు పంటలు తీసి అందరికీ ఆశ్రయం ఇచ్చావు, అందుకని నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేసి తన జటాజుటం నుంచి గంగను వదులుతాడు. ఆ గంగలో ఈ అహల్య సమేతంగా అంటే సతీ సమేతంగా గౌతమ మహర్షి స్నానం చేసి ఆయన పునీతుడయ్యాడనమాట. అలా పునీతుడైన తర్వాత ఆ గంగను వదిలేప్పుడు గంగనే శివుణ్ణి ప్రార్థిస్తుంది, స్వామి నిన్ను వదిలి నేను ఎక్కడికి పోదలుచుకోలేదు, అందుకని నాతో ఇక్కడ నువ్వు ఉండాలి, పార్వతీ సమేతంగా ఈ క్షేత్రాన ఈ తీరాన నువ్వు ఎప్పటికీ ఉండాలి అని చెప్పేసి వరాన్ని గంగ కోరిందిట. గంగ కోరినప్పుడు తప్పనిసరిగా సతీ సమేతంగా అంటే పార్వతీ సమేతంగా నేను ఇక్కడే నిలుస్తాను అని చెప్పేసి గంగకు వరమిచ్చి ఆ శివుడు త్రయంబకేశ్వర రూపంలో ఇక్కడ జ్యోతిర్లింగంగా నిలిచాడు అనేటువంటి కథ మనకి చెప్తారు. ఆ విధంగా ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఈ త్రయంబకేశ్వరుడు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవిని త్రయంబకేశ్వరి అంటారు. ఆ ఇద్దరు అక్కడ నిలిచిపోయారు, అదొక పుణ్యక్షేత్రంగా జ్యోతిర్లింగ క్షేత్రంగా నిలిచింది అంటారు. అయితే ఆ గంగ శివుడి జటాజుటం నుంచి వచ్చి గౌతముడి కోరిక మేరకు గౌతముణ్ణి అహల్యని పునీతులను చేసి ఆ మాయా గోవు ఎక్కడ మరణించిందో ఆ ప్రాంతాన పాకడం వల్ల అంటే గోహత్య పాతకాన్ని పోగొట్టి అక్కడ పాకటం వల్ల గంగకి ఆ ప్రదేశంలో గోదావరి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తారు. అందుకని గోదావరి అక్కడ పుట్టింది అని చెప్తారు. ఆ గోదావరి తీరం అంటే పుట్టినటువంటి స్థలం కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా నదిగా మనకి చెప్తారు. ఈ క్షేత్రాన్ని ఎవరు దర్శించినా ఎవరు ఆ స్వామిని కొలిచినా కూడా వాళ్లకున్నటువంటి గోహత్య పాతకాలన్నీ పోతాయి అని కూడా చెప్తారు.
త్రయంబకేశ్వర ఆలయ విశేషాలు ఏమిటి? త్రయంబక క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయంలో కొన్ని విశేషాలు కనపడతాయి. ఏమిటంటే ఈ మందిరం మనకి 5 గోపురాలతో విరాజిల్లుతూ ఉంది. అత్యంత పెద్దదైనటువంటి దేవాలయంగా దీన్ని చెప్తారు. అయితే ఆనాడు ఎప్పుడు అంటే ఇది ఎక్కడ కట్టారో ఎప్పుడు కట్టాడో మనకి చరిత్ర ఆధారాలు దొరకనప్పటికీ పూర్వకాలంలో ఇది నల్లరాతితో కట్టి ఉందిట. ఇప్పటికీ కూడా అదే విధంగా నల్లరాతితోనే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా సభా మండపంలో మనకి 3 వైపులా 3 విష్ణుమూర్తి విగ్రహాలు కనిపిస్తాయి. ఇది శివకేశవులకి అభేద్యము అంటే భేదము లేదు. శివకేశవులిద్దరూ ఒకటే, ఒకే దగ్గర ఉంటారు, ఒకే స్వరూపము, వాళ్ళ ఆత్మ ఒకటే అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఇక్కడ మనకి విష్ణుమూర్తి విగ్రహాలు కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా ఎక్కడైనా శివాలయంలో మనకి శివుడు ఈ విధంగా కనిపిస్తాడు. కింద పానవట్టం ఉండి పైన శివలింగం ఉంటుంది. దీన్ని ద్వికండ లింగంగా, స్థిరలింగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం ఉన్నటువంటి లింగం మనకి మరో రూపంలో కనిపిస్తుంది. అదేమిటంటే కింద ఎక్కడైతే లింగం పైకి ఉంటుందో అలా కాకుండా పానవట్టం మధ్యలో రోలులాగా లోపలికి ఒక గుంటలాగా కనిపిస్తుంది. ఆ గుంటలో 3 చిన్ని సాలగ్రామాల్లాగా 3 లింగాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా దాని లోపల నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ గుంట నిండగానే అంటే గుంట ఎప్పటికప్పుడు నిండుతూ ఉంటుంది. నిండగానే అక్కడ ఉన్నటువంటి అర్చకులంతా కూడా ఆ నీటిని తోడేసి 3 లింగాల్ని వేరు చేస్తూ బిల్వాలతో అక్కడ అర్చన చేసి మళ్ళీ కూడా అక్కడ అభిషేకాలు చేయడం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపటికి అది నిండుతూనే ఉంటుంది. అలా నిండినా కొద్దీ ఆ నీటిని వాళ్ళు తీసేస్తూనే ఉంటారు. మళ్ళీ బిల్వార్చనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి కనిపించేది ఏమిటంటే ఈ 3 లింగాలు ఉన్నాయి కాబట్టి ఈయనకి త్రయంబకేశ్వరుడు అనేటువంటి పేరు ఉంది అనేటువంటి మాటను చెప్తారు. అయితే త్రయంబకం అనడానికి ఇక్కడ 3 రకాలుగా చెప్తారు. 3 లింగాలు ఉన్నాయంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని కొంతమందిను, కాదని ఇక్కడ త్రిగుణాత్మకమైనటువంటిది ఈ లింగం అంటారు. అంటే సత్వరజస్తమో గుణాలకి సంకేతంగా శివుడు ఇక్కడ నిలిచాడు. త్రిగుణాత్మకమైనటువంటిది. ఇక్కడ ఎవరు కొలిచినా కూడా వాళ్ళకి ఉన్నటువంటి రజోగుణం తామస గుణం కూడా సమస్య పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఈ త్రయంబకేశ్వరుడు త్రిగుణాత్మకమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలుపుతుంది లింగం. ఆ తర్వాత ఏమిటంటే ఏ భక్తుడైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ త్రయంబకేశ్వరుడికి అభిషేకాలు చేసుకుని అమ్మవారిని అర్చించి ఆ గోదావరిలో స్నానం చేయటం వలన వాళ్లకు ఉన్నటువంటి హత్యా పాపాలు, గోహత్యా పాపాలు పోయి వాళ్ళలో ఉన్నటువంటి సత్వగుణం పైకి వచ్చి తర్వాత రజోగుణం తామస గుణం హరించిపోతాయి. ఈశ్వరాజ్ఞ వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తారు.